ఇది కొంచెం 24 రిలీజ్ అయితే బాగుంది, ఎందుకంటే దేశభక్తి కాబట్టి అప్పుడు 26 జనవరి ఉంది కాబట్టి అప్పుడు ఆ టైంలో రిలీజ్ అయితే బాగుంది. కొంచెం దేశం గురించి ఇంకా పబ్లిక్ పెరిగేవాళ్ళు, ఇప్పుడు పబ్లిక్ తగ్గొచ్చు. థియేటర్ కి వచ్చి సీట్ లో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు నిజంగా చెప్తున్నా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసారు. నిజంగా మూవీ అయితే అంత బాగుంది. స్టోరీ లైన్ అయితే చెప్తున్నాను కదా, బట్టలు చింపేసుకోవచ్చు. నేనైతే ఒకటే టీ షర్ట్ తెచ్చుకున్నా, లోపల బనీ కూడా లేదు, లేకుంటే చింపేసుకుంటుండే. అంత బాగుంది మూవీ. మనిషి అనేటోడు ఖచ్చితంగా 3 సార్లు చేస్తారు అన్న. ఈ సినిమాకి మనిషి అనేటోడు 3 సార్లు ఏడవకపోతే వాడు మనిషి కాదు. ఎందుకు అంటే అంత హార్ట్ అటాక్ తీసుకుండే అన్న. నిజంగా నాగ చైతన్య కొడుతుంటే అమ్మ అసలు వెట్రిమారన్ సినిమా టైప్ లో ఉందన్న. నవ్వు ఉంది కానీ వెట్రిమారన్ టైప్ అంత ఘోరంగా తీసిండు. అసలు నాగ చైతన్య ఎట్లా ఒప్పుకుంటున్నా బాబా అని అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే. మూవీలో డైరెక్టర్ చాలా మెసేజ్ ఇచ్చిండు, ఎమోషన్స్ గురించి కానీ, మన ఇండియన్ పవర్ గురించి కానీ, మన ఇండియా రెస్పెక్ట్ గురించి కానీ, నేషనాలిటీ గురించి కానీ మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. మంచి లవ్ స్టోరీ ఉంది ఇందులో అయితే. నేనైతే మూవీ చాలా ఎంజాయ్ చేసినాను. సాయి పల్లవి గారు నిజంగా చెప్తున్నా, ఒకప్పుడు సౌందర్య, ఇప్పుడు హీరోయిన్ అంటే సాయి పల్లవి. నిజంగా మేడం క్యారెక్టర్ కానీ, మేడం యొక్క పర్ఫార్మెన్స్ కానీ నిజంగా హార్ట్ టచ్ అవుతుంది. అంత బాగుంది. డామినేషన్ ఎవరి క్యారెక్టర్ వాళ్ళది. నిజంగా నాకైతే బ్యాలెన్స్ గా అనిపించింది. డామినేషన్ ఏం లేదు, స్టోరీలో చాలా ఇన్వాల్వ్ అయిపోతాం మనము. చాలా బాగుంది. మ్యూజిక్ ఇచ్చింది దేశప్రసాద్. అబ్బాబాబు నిజంగా సార్ మీరని నిల్వరు నాకు. మ్యూజిక్ అయితే నిజంగా చెప్తున్నాను, హార్ట్ మెంట్ అయిపోతుంది. ఈ సమ్మర్ కి ఐస్ క్రీమ్ మెంట్ అయిపోతుంది, ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. కానీ మ్యూజిక్ తోని మనం ఐస్ క్రీమ్ తిన్న ఫీల్ వస్తుంది. హార్ట్ మెల్ట్ అయిపోయింది నాకైతే. మ్యూజిక్ అయితే అంత బాగుంది నిజంగా. రేటింగ్ మూవీకి అయితే నేను చెప్తున్నా 5/5 రేటింగ్. ప్రతి ఒక్కళ్ళు అదే ఇస్తారు. థియేటర్ లో మూవీ చూసిన ప్రతి ఒక్కళ్ళు 5/5 రేటింగ్ ఇస్తారు. అంత బాగుంది. ఏడిపిస్తాయి. సో నాగచైతన్య ఏడుపు అయితే నాకేం ఏడుపు రాలేదు. కానీ నాగచైతన్య అదే మనకి సినిమాలు అయితే చాలా హైలైట్స్ అన్న. చాలా బాగుంది. బీట్ చేస్తుంది అన్న. గేమ్ చేంజర్ బీట్ చేస్తుంది అన్న. గేమ్ చేంజర్ అయితే బీట్ చేస్తుంది. పుష్ప అన్నారు అడిగితే చెప్తారా? సాయి పల్లవి డాన్స్ యాజ్ యూజువల్, సాయి పల్లవి డాన్స్ యాజ్ యూజువల్. కానీ నాగచైతన్య డాన్స్ స్పెషల్. ఎందుకంటే సాయి పల్లవి లాంటి పెద్ద డాన్స్ అని కూడా ఈక్వల్ ఇచ్చిండు అన్న. సినిమా అయితే హైలైట్ అన్న. అసలు ఏ పక్కన కూడా అంటే కొంచెం స్లో ఓరియంటెడ్ ఉంది. సింగింగ్ కి కొద్దిగా స్టార్టింగ్ నచ్చలేదు, ఎందుకంటే ఫస్ట్ మొత్తం వాళ్ళ లవ్ యాంగిల్ అయితే ఉంది. సో సింగింగ్స్ అయితే ఏంద్రా ఆయన అని అంటారు. సో అదైతే బాగుంది. సాయి పల్లవి అయితే 1 minute షో భయ. సినిమా మొత్తం స్టోరీ మొత్తం సాయి పల్లవి ఉంటది, చూడొచ్చు స్టోరీ కాబట్టి. మ్యూజిక్ అంటే దేవిశ్రీ ప్రసాద్ బాగానే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం తగ్గింది చెప్పాలి. సినిమా లాగ్ ఉంది అంటారు. అది లాగ్ చూసేవాడికి లాగే అనిపిస్తుంది, లాగ్ లేనివాడికి లాగే. లవ్ స్టోరీ వరకు బాగానే అనిపిస్తుంది భయ. లవ్ స్టోరీ బాగానే అనిపించింది. కానీ మన దేశం గురించి, మన దేశ జెండాని అయితే మనకు ఒక సీన్ జరిగింది ఇక్కడ పాకిస్తాన్ జిల్లా. మన దేశ జెండాని మనోడు మంట ఉంటారు, ఆ మంటలో తగలబెట్టారు. మన దేశం ఏం జరిగినా ఒకటి మట్టిలో కలవాలి, ఇంకోటి మంటలో కలవాలి. మంటలో కలిపేస్తాడు భయ. అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అది కలపాల్సి వస్తుంది కాబట్టి కలిపాడు. అది ఎక్సలెంట్ అనిపించింది భయ. లాస్ట్ క్లైమాక్స్ కూడా కొంచెం వాటికి టచ్ అయ్యింది. ఎందుకంటే ఉత్తరాలు వాళ్ళు ఇప్పటికి దాచిపెట్టున్నారు. రాజు అనేది ఎవరైనా వాళ్ళ ఉత్తరాలు ఉండే, వాళ్ళ ఫొటోస్ ఉండే, కొంచెం వాటికి టచ్ అయింది. ఎక్సలెంట్ అనిపించింది సినిమా అయితే. సాయి పల్లవి 1 minute షో అయ్యా. క్లైమాక్స్ అదే అక్కడ వచ్చేది భయ. క్లైమాక్స్ అయితే ఓకే, డైరెక్ట్ గా అయితే ఎక్సలెంట్. ఇలాంటి మాకు తెలియని స్టోరీలు మరెన్నో తీయాలని బాగుంది భయ. ఇది నమో నమో వెంకటేష్ అని ఎక్సలెంట్ అనిపించింది. ఇది మళ్ళీ బుజ్జితల్లి అని బాగా, ఆజాదీ సాంగ్ కొంచెం ఫేమస్ అయిందంట. అవును బాగా అయింది భయ. ఫేమస్ అంటే కొంచెం లాగా అనిపిస్తుంది భయ. అదొకటి కొంచెం మైనస్ పాయింట్. ఏముండదు కామెడీ ఏం లేదు భయ. కామెడీ అనేది కొంచెం కానీ నవ్వలేము. అది లాస్ట్ లో ఒకే కామెంటారు, మీరు సంకలు వేడ్చేటప్పుడు ఎన్ని ట్యాంకులు వాటర్ పెట్టుకుంటారు, కొంచెం నవ్వండి. ఓకే, ఓవరాల్ గా 1 time వాచబుల్ భయ.